ఈ మధ్య మనం చూస్తున్నాం, చందన్న పాట అంటాడు, ఆ పాట అంటాడు, లోకేష్ పాట అంటాడు. ఈరోజు ఆ విధంగా చేస్తూ ఎన్టీఆర్ పేరు తీసేయాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాడు. ఉదాహరణకి ఎన్టీఆర్ సుజాత శ్రవంతి మా అనిల్ సోదరుడు గారు చెప్పాడు, ఎన్టీఆర్ పేరుని ఏ విధంగా నాశనం చేయాలనేది. ఎన్టీఆర్ సుజాత శ్రవంతి అని ఒక పెద్ద ఆర్పాటం హంగు పెట్టి ఎక్కడ మీడియాలో చూసినా ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ అన్నీ బ్రహ్మాండంగా చేశారు. ఎక్కడైనా ఒకటైనా పనిచేస్తుందా? అదేవిధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని కూడా ఎన్టీఆర్ పేరుకు మార్చి దాన్ని కూడా అటాక్ చేసి, అంటే ఎన్టీఆర్ మీద ఉన్న పథకాలన్నీ కూడా నిర్వహణ చేయాలా అనే ఒక దురుద్దేశంతో ఈరోజు అవన్నీ కూడా చేస్తూ ఈరోజు ప్రజలకి అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక చంద్రబాబు నాయుడే ఈ దేశంలో ఈ విధంగా చేస్తున్నాడు. ఇతని వల్ల ఈరోజు రాష్ట్రమే కాదు దేశంలో మొత్తం కూడా ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు వస్తామంటే క్యూ అన్న చెప్పినట్టు చెప్పమన్నా ఆడ బ్యాంకు ఇక్కడ చూస్తే కొన్ని వందల మంది మహిళలు బాగుదేవి ఉన్నారు, ఈ పక్క జెంట్స్ బాగుదేవి ఉన్నారు. వాళ్ళందరూ ఎంత టైము ఎంత సమయం వృధా అవుతుంది. ఈరోజు పనిగాక చాలామంది తినేదానికి తిండిగా కూడా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ బ్యాంకు డబ్బు దొరక్క చెగ దొరక్క. అదేవిధంగా చాలామంది బిల్డర్స్ కావచ్చు, వ్యవసాయ కూలీలు కావచ్చు, అంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ కాక ఇబ్బంది పడుతూ పని కాక ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మన జిల్లాలో కూడా నీరు కాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రానికి అరిష్టం. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కావడం దేశానికి అరిష్టమైంది. ఎందుకంటే ఆయన రాసిన గతంతోటి మోదీ గారికి ఇది ఆయన ఆ దేశం తీసుకున్నాడేమో అని మొదట చెప్పాడు. కాబట్టి ఇటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ఉండటం చాలా చెడ్డ. కాబట్టి తప్పకుండా ఈరోజు ప్రతిగంతా కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు అబద్ధపు వాగ్దానాలు చేసి వచ్చాడు. ఈసారి మటుకు ప్రజలు క్షమించడు. తప్పకుండా రాజశేఖర రెడ్డి గారి పథకాలు మళ్ళా అమలు కావాలన్నా, రాజశేఖర గారి పాలన మళ్ళా కావాలన్నా తప్పకుండా ప్రజలంతా కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటారని కూడా, అది కూడా తొందరలో ఎలక్షన్స్ వస్తాయి. 19 కాదు ఇంకా ముందే వస్తాయి. తప్పకుండా మనం అంతా కూడా అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరూ కష్టపడదామని తెలియజేస్తూ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.